తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ప్రధానమైనటువంటి పోటీ డీఎంకే, ఏఐడీఎంకే కూటముల మధ్యలో కొత్తగా వచ్చినటువంటి టీవీకే విజయ్ వీళ్ళ మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశం అయిపోయాడు. అసలు ఈ పవన్ కళ్యాణ్‌కి, తమిళనాడుకి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి భూమిక తెర ముందు, తెర వెనుక పోషించబోతున్నాడు అనేటటువంటి చర్చ తమిళనాడులో నడుస్తుంది. ఇక మన తెలుగు మీడియాకు సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ చాలా కీ రోల్ పోషించడమే కాకుండా ఏఐడీఎంకే గ్రూప్‌లోకి అంటే కూటమిలోకి విజయ్‌ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. దానికి ప్రధానమైనటువంటి కారణము విజయ్‌కి, పవన్ కళ్యాణ్‌కి ఉండేటటువంటి పోలికలు. సినిమా యాక్టర్‌గానే కాకుండా వీళ్ళిద్దరి సినిమాలు ఒకే దశలో ఎదగటము, వీళ్ళ సినిమాలు ఒకరి అంటే తమిళంలో తీసినటువంటి విజయ్ సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం కావచ్చు, తెలుగులో పవన్ కళ్యాణ్ తమిళంలో రీమేక్ కావచ్చు. పవన్ కళ్యాణ్‌కి పెద్ద క్రేజీ ఫాలోయింగు తమిళనాడులో ఉండడం కావచ్చు. తెలుగు పాపులేషన్ ఒక 20% వరకు ఉంటుంది తమిళనాడులో అనే అంచనాలో ఉన్న నేపథ్యంలో యూత్ ఐకాన్‌గా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్‌ని చాలా క్రేజీ ఫాలోయింగ్ ఉంది తమిళనాడులో. ఇటీవల మనం చూసాము తమిళనాడు ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మురుగన్ మానాడు అంటూ మురుగన్ అంటే కుమారస్వామి భక్తులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి అతిపెద్ద సదస్సులో పాల్గొనడము, బీజేపీ సెమినార్కి వెళ్ళి ప్రసంగించడము, హిందూ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి తమిళనాడు ద్రవిడియన్ పార్టీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, ఇలా రకరకాల కోణాల్లో తమిళనాడులో చర్చనీయాంశంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విమర్శలు చేశారు. ఇవన్నీ నేపథ్యంలో ఇప్పుడు ఏఐడీఎంకే అంటే ఎన్డీఏ కూటమిలో ఉండేటటువంటి ఏఐడీఎంకే బలపడటానికి గాను టీవీకే ఇప్పుడు తృతీయ ప్రత్యామ్నాయంగా బరిలో నిలిస్తే ఓట్ల చీలిక ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల టీవీకేకి చెందినటువంటి యాక్టర్ విజయ్ని ఈ ఏఐడీఎంకే కూటమిలోకి తీసుకొస్తే కనుక ఈ బలోపేతమై ముఖ్యమంత్రిత్వానికి రేస్లో ఉండడానికి సాధ్యమవుతుంది. అంటే ఈ కూటమి ఖచ్చితమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతుంది అనే భావంతో ఇప్పుడు బీజేపీ అధిష్టానము పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపింది అనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవము? అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? తెర ముందు ఏం చేస్తాడు? తెర వెనుక ఏం చేస్తాడు? అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన తాను పోషించదలుచుకున్నటువంటి పాత్ర మీద క్లారిటీ ఉండడంతో పాటు విజయ్కి తాను వ్యక్తిగతంగా సలహాలు ఇవ్వడం కంటే తన స్టాండ్ తాను తీసుకోవాలని ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో తంతి అనే తమిళ ఛానల్ని ఇప్పుడు చాలా పవన్ కళ్యాణ్ నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తర్వాత ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు ఉండేటటువంటి కార్యకలాపాలు, ఇతరత్ర అనేక యాక్టివిటీస్ ఉన్నప్పటికీ ప్రత్యేకించి తమిళనాడుకు చెందినటువంటి తంతి ఛానల్ని పిలిచి మరీ ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఇవ్వడము, దాంట్లో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి తన స్టాండ్కి సంబంధించి స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. ఆ తమిళం, ఇంగ్లీషు ఎక్కువగా తమిళంలో మాట్లాడడానికి ట్రై చేస్తూ చాలా క్లియర్ కట్ ఇంటర్వ్యూ కింద దీన్ని చెప్పాల్సి ఉంటుంది. పొలిటికల్గా తమిళనాడులో తాను పోషించదలుచుకున్నటువంటి పాత్ర. ఇక తెర ముందు పాత్ర అంటే ఖచ్చితంగా ఆయన ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన ప్రచారం విస్తృతంగా చేస్తారు. చెన్నైతో ఆయనకి వ్యక్తిగతంగానే సాన్నిహిత్యం ఉంది. మిగిలిన తెలుగు ప్రాంతాల్లో తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి తమిళం, తెలుగు కలిపి మాట్లాడుతూ ఆయన ప్రచారం చేసేందుకు అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో జరిగేటటువంటి ఎన్నికలకి ఖచ్చితంగా ఏఐడీఎంకే కూటమి అంటే బీజేపీ ఎన్డీఏ భాగస్వామిగా ఉంది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా పవన్ సేవల్ని తెర ముందు వినియోగించుకుంటారు. తెర వెనుక నిజంగానే విజయ్ తోటి ఈయన ఏమైనా చర్చలు జరుపుతున్నారా? విజయ్కి ఈయన ఇచ్చేటటువంటి సలహా ఏమిటంటే ఒక దశాబ్ద కాలం పాటు పోరాటం చేయడానికి సిద్ధపడితే మాత్రమే ఈ పార్టీ అనేటటువంటిది స్ట్రెంగ్థెన్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయ్ ఏఐడీఎంకే కూటమిలో చేరితే కనుక ఆహ్వానిస్తాము అనేటటువంటి విధానం కానీ, ఇంకా తమిళనాడులో ఏఐడీఎంకేని ఎందుకు గెలిపించాలంటే
ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద ఒక బలమైనటువంటి 2 సమధ్యలో ఉండాలంటే ఫోర్సులు ఏడీఎంకే డిఎంకే కూడా 2 కూటములు బలంగా ఉన్నప్పుడు మాత్రమే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఇటీవలి సర్వేల్లో చూస్తే డిఎంకే చాలా మెజార్టీతో రాబోతుంది అనే సర్వేలు వస్తున్న నేపథ్యంలోనే టీవీకేకి సంబంధించిన విజయ్ కూడా దీంట్లో చేరితే బాగుంటుంది అనేటటువంటి భావన అక్కడ వ్యక్తమవుతుంది. దానిని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం, ఇంతవరకు తాను విజయ్ తోటి మాత్రం నేరుగా చర్చలు జరపలేదు అనేటటువంటి విషయం కానీ, తర్వాత ముఖ్యంగా బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలకి ఆయన బదులివ్వడానికి ప్రయత్నం చేశారు. విజయ్ సినిమా జననాయకన్ విడుదలలోకి కేంద్రం సెన్సార్ బోర్డు అడ్డుపడింది అనేటటువంటి భావనకి చాలా స్పష్టంగానే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తన సినిమా ఓజీకి సంబంధించే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తే తన నిర్మాతలు ఏ సర్టిఫికెట్ నుంచి మార్పించండి, యుఏ అన్న ఇప్పించండి అని అడిగితే హింస ఎక్కువగా ఉన్నటువంటి ఓజీ సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు యూ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు, యుఏ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? అందువల్ల దాన్ని తను జోక్యం చేసుకోవడం కానీ దాని పద్ధతి ప్రకారం అది పోవాలి తప్ప అని చెప్పాను. అందువల్ల కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేవలం సెన్సార్ బోర్డు, సినిమాలు ఇలాంటి దాంట్ల మీద ప్రభావం చూపుతుందని అనుకోలేను. దాని సిస్టమ్ ప్రకారమే పోవాల్సి ఉంటుంది. కోర్టుకు వెళ్ళడం ద్వారా వాళ్ళు కొంత తొందరపాటు అంటే విజయ్ వాళ్ళ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు తొందరపాటు కనపరిచారు. ఒక అంశ కోర్టుకు వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇస్తే ఏ సర్టిఫికేటు, యూఏ ఇస్తే యూఏ, దాంట్లో ఉండే కంటెంట్ని బట్టి అందులోని సెన్సార్ చేసేటటువంటి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి అధికారుల వ్యక్తిగతమైనటువంటి అంచనా మేరకు ఆధారపడి ఉంటుంది తప్ప దేంట్లో కేంద్ర ప్రభుత్వం చేసుకునేటటువంటి ఈ జోక్యం ఏమీ ఉండదు. ఇది ఒక అపోహ మాత్రమే అంటూ స్పష్టంగా తేల్చి చెప్తూ విజయ్కి బీజేపీ అధినాయకత్వానికి మధ్య ఏర్పడినటువంటి గ్యాప్ని ఫిలప్ చేసేటటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశారు. ఖచ్చితంగా విజయ్ ఈ ఇంటర్వ్యూని చూసే అవకాశం ఉంది. అదే సమయంలో తెర ముందు మాత్రం ప్రచారానికి సంబంధించి ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు, వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇక ప్రభుత్వానికి సంబంధించి, నరేంద్ర మోడీకి సంబంధించి, చంద్రబాబు నాయుడు కోalitionకి సంబంధించి, తన పార్టీకి సంబంధించి అనేక విషయాల మీద ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే ఇంటర్వ్యూ ఇవ్వడంలోనే ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్కు ఉండేటటువంటి బిజీ స్కెడ్యూల్లో తెలుగు ఛానల్స్ని పిలిచి అందరిని కలిపి ఒక మీడియా మీట్ పెట్టవచ్చు, కానీ ప్రత్యేకించి తమిళ ఛానల్ని పిలిచి ఇవ్వడంలోనే అతని యొక్క ఉద్దేశం, ఆంతర్యము తమిళనాడులో నెలకొన్నటువంటి రాజకీయ వాతావరణము, బీజేపీ మీద వెల్లువెత్తుతున్నటువంటి ఆరోపణలు, విమర్శలు, జాతీయవాదానికి తమిళనాడు ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటిది. అంటే రీజనల్ పర్స్పెక్టివ్ ఉన్నప్పటికీ నేషనాలిటీ విషయంలో మార్పు రావాల్సి ఉంది అనేది. తర్వాత భాషకు సంబంధించి తమిళనాడు చాలా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఒక భాషను ఇంకో భాష మింగేయడం కానీ, ఆ భాష మీద పెత్తనం చేయడం కానీ సాధ్యం కాదు. ఉదాహరణకు తెలుగు భాషనే చూసుకుంటే హిందీ కానీ, కన్నడం, తమిళం, ఇతరత్ర భాషలన్నీ కూడా ఉన్నప్పటికీ వాటి మీద పెత్తనం చేస్తున్నాయని కానీ ఏమని భావించలేము. తమిళనాడు మాత్రము ఈ విషయంలో, భాషల విషయంలో మాత్రం కొంత మార్పు అవసరమైనటువంటి ధోరణి ఉంది అనేటటువంటి భావనను వ్యక్తం చేశారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తమిళనాడు పాలిటిక్స్ మీద కొంత ఆసక్తిగా ఉన్నాడు అనే దానికి ఈ ఇంటర్వ్యూని ఒక నిదర్శనగా మనం చెప్పుకోవాలి.